హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. మీ అందరికీ తెలుసు, ఖచ్చితంగా 7:30కి వీడియో రిలీజ్ అవుద్ది. 7:30కి మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ చేసి చూడొచ్చు. 7:30 కల్లా మీకు నోటిఫికేషన్ రాకపోతే, కొంతమందికి నోటిఫికేషన్ రాకపోవచ్చు, మీరే 7:32, 7:33కి వచ్చి చూస్తే వీడియో మీ ముందు ఉంటుంది. సో వార్తాపత్రికల పఠనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో అన్ని పత్రికలు మీరు చదవలేరు అండ్ అన్నీ చదవలేరు కాబట్టి ముఖ్యమైన అంశాలను ఒక 4 దినపత్రికల్లో ముఖ్యమైన అంశాలను నేను మీ ముందు చెప్తాను 30 నిమిషాల్లో. సో ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది. సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ మిత్రులందరికీ వీడియో లింక్ పంపించి చూడమని చెప్పండి, రిఫర్ చేయండి, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చూశారు, నిన్న తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంతో సహా అన్ని నియోజకవర్గాల్లో కూడా వేడుకలు జరిగాయి. ప్రతి ఒక్కరూ కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో అధినేత వరకు అందరూ కూడా కార్యకర్తల పాటే పాడారు. కార్యకర్తే అధినేత, క్యాడరే లీడర్. సో సమర్థంగా పనిచేస్తే ప్రజాప్రతినిధులు మీరే. పునర్విభజనతో 50% సీట్లు పెరుగుతున్నాయి, మహిళలకు 33% రిజర్వేషన్ వస్తుంది. కార్యకర్తలను పట్టించుకొని నాయకులు మాకు అవసరం లేదు. తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలను పట్టించుకొని నాయకులు మాకు అవసరం లేదు అన్నప్పుడు తక్షణమే ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్యకర్తలను కూడా తినేస్తున్నారు. కొన్ని పాములు తన గుడ్లు తానే తినేసినట్టు, తన పిల్లలను తానే తినేసినట్టు ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు కార్యకర్తలను తినేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసేయచ్చుగా, మాకు అవసరం లేదు అన్నప్పుడు. అవసరానికి మించి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకెందుకు పెత్తనం ఇవ్వడం, వాళ్ళ చేతికి ఎందుకు అధికారం ఇవ్వడం? అనంతపురంలోనే అటువంటి వాళ్ళు 2 ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అటువంటి వాళ్ళు 2 ఉన్నారు. ఇద్దరు కూడా, ఒక ఆయనేమో వైసీపీ నుంచి వచ్చారు, టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు. ఇంకొక ఆయనేమో టీడీపీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, గతంలో ఎంపీపీగా పనిచేశారు. వాళ్ళిద్దరు వలన కార్యకర్తలు పడడానికి పాటలు అందరూ అన్నీ పడుతున్నారు. అటువంటి వాళ్ళని సస్పెండ్ చేసేయచ్చుగా, అవసరం లేదన్నప్పుడు. వాళ్ళ వలన పార్టీకి నష్టమే, కార్యకర్తలకి నష్టమే, ప్రజలకి నష్టమే, ప్రభుత్వానికి నష్టమే, అందరికీ నష్టమే. అటువంటి వాళ్ళని ఒక 10 మందిని ఏరి పారేస్తే మిగిలిన వాళ్ళు సెట్ అయిపోతారు. సమర్థంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు అవుతారని, వారికే గుర్తింపని, అన్ని రంగాల్లో రాణింపు ఉంటాయని ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఈసారి 50% సీట్లు పెరిగే అవకాశం ఉందని, చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తున్నాయని చెప్పారు. క్రమశిక్షణతో పనిచేసి పార్టీని పటిష్టం చేయాలని, అలాంటి వారిని గుర్తించే బాధ్యత లోకేష్ తీసుకుంటారని వివరించారు. రాజకీయం చేస్తా, అదే సమయంలో అభివృద్ధి సంక్షేమం ఇస్తా అని స్పష్టం చేశారు. మరోవైపు నారా లోకేష్ గారు కూడా కార్యకర్తల త్యాగాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, ఇకపై వారికి ఉచిత వైద్య పరీక్షలు, జగన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే వ్యాధి ఉంది, అందుకే అన్నీ ఆయన వేరే వాళ్ళు చేసినవి కూడా తనకే క్రెడిట్ కావాలని మాట్లాడుతుంటారని చెప్పి ఒక సెటైర్ వేశారు. అలాగే జగన్ అరాచకాన్ని అంతం చేసిన ఘనత తెదేపా కార్యకర్తలదే అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. సో అన్ని చోట్ల కూడా కార్యకర్తలకు సన్మానించారు, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సో అసలు టీడీపీ పుట్టుకకు కారణం ఏమిటి? టీడీపీ ఆత్మగౌరవ నినాదం, తెలుగువారి ఆత్మగౌరవం అని టీడీపీ వాళ్ళు ఎందుకు చెప్తారు అనేది నిన్న మనం ఒక వీడియో చేసాం, చాలామంది చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి చూడండి. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక చరిత్ర. ఇతర పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తి మరణం సింపతి నుంచి పుడితే పుడతాయేమో, కానీ తెలుగుదేశం పార్టీ పుట్టుక అది కాదు. ఆ పుట్టుకకు దారితీసిన పరిస్థితులు, అప్పుడు పరిణామాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చెప్పాం. 1955 నుంచి 1982 వరకు ఏం జరిగింది పాలిటిక్స్లో, ఏ పరిస్థితుల్లో టీడీపీ ఆవిర్భవించింది అనేది చెప్పాము. వీలైతే ఆ వీడియో చూడండి, మన గుణసూచ్ ఛానల్లోనే ఉంది. సో ఈవెన్ ఏబిఎంలో కూడా పనిచేసే వాళ్ళకే పదవులు, అలాంటి వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇంకా నామినేటెడ్ పదవులు ఇవ్వాల కార్యకర్తలకి, చాలా వరకు నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి, పార్టీ పదవులు ఇవ్వట్ల. మరోవైపు కేసులు, వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు సగం మంది మీద ఎత్తేశారు, ఇంకా సగం మంది మీద పెండింగ్ ఉన్నాయి. ఇలా కార్యకర్తలకు కష్టాలు ఉంటూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకో 2 నెలలు అయితే 2 ఏళ్ళు పూర్తవుద్ది. ఇప్పటికీ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, ఇప్పటికీ కేసులు ఎత్తివేయలేదు. వాళ్ళ బాధలు వాళ్ళవి. కానీ సందర్భం వచ్చినప్పుడు కార్యకర్త అధినేత, కార్యకర్తే మాకు అన్నీ చెప్తుంటారు. ఇదిగోండి, పనిచేసే వారికే పదవులు, క్యాడరే లీడర్. సో ఇక్కడ ఈ 2 అంశాలను కూడా ఆంధ్రప్రభలో కూడా హైలైట్ చేశారు. సో దీన్ని పక్కన పెట్టి యుద్ధానికి వెళ్తే అమెరికా అవాక్స్ ధ్వంసం, యుద్ధంలో అగ్రరాజ్యానికి గట్టి ఎదురుదెబ్బ. టెహరాన్ దాడిలో పూర్తిగా దెబ్బతిన్న అత్యాధునిక నిఘా విమానం
తమ గడ్డపై అడుగు పెడితే అమెరికా సైనికులను బుగ్గి చేస్తామన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్. సో ఒకవైపు భూతల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇంకో కొన్ని రోజుల్లోనే భూతల యుద్ధం జరగబోతోంది. సో దీనికి ఇరాన్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అసలు మా గడ్డ మీద సైనికులు వస్తే, ఇజ్రాయెల్ వాళ్ళు కానీ లేదా అమెరికా వాళ్ళు కానీ వస్తే వాళ్ళని బుగ్గు చేస్తామని చెప్పి ఇరాన్ గట్టిగా హెచ్చరిస్తోంది. యుద్ధం వద్దంటూ అమెరికా వ్యాప్తంగా నిరసనలు, ఐరోపా దేశాల్లోనూ ఆందోళనలు. సో యుద్ధం లాభం కోసం చేస్తున్నారా, వ్యాపారం కోసం చేస్తున్నారా, మీ సొంత అజెండానా యుద్ధం, దేశం కోసం కాదు కదా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అమెరికాలో అన్ని ప్రధాన నగరాల్లో 50 రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా దాదాపుగా 90 లక్షల మంది ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారండి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా యుద్ధం వద్దు అనే నినాదాలతో. సో అది డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద షాక్ అనుకోవచ్చు. అతని మీద ఇంత బయట ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. సో ఇక్కడ కూడా ఇక భూతల యుద్ధం అని సాక్షిలో కూడా వేశారు. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా జవాన్లు, అమెరికా మిత్రదేశాల సేనలను మసి చేస్తాం, ఇరాన్ హెచ్చరిక. ఇరాన్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ నిప్పుల వర్షం. అమెరికా నిఘా విమానం F-16 ఫైటర్ జెట్ ధ్వంసం. ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాలో భారీ ర్యాలీలు, ఆకాశంలో కమాండ్ కేంద్రం. E-3 అవాక్స్ ధ్వంసం అమెరికాకు పెద్ద దెబ్బే అనేది రాశారు. ఈవెన్ అన్ని పత్రికల్లో కూడా యుద్ధానికి సంబంధించి 5 షరతులతో సంధికి ఇరాన్ సై. అమెరికా, ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి, భవిష్యత్తులోనూ దాడులు చేయకూడదు, అమెరికా హామీలు అమలు చేసే బాధ్యత తీసుకుంటామని చర్చల కూటమి హామీ ఇవ్వాలి, అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం, త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటన, పాక్, ఈజిప్ట్, తుర్కీ, సౌదీ దౌత్య వర్గాలు వెల్లడి. సో రెండు దేశాల మధ్య, రెండు వర్గాల మధ్య యుద్ధం చల్లార్చడానికి, యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తున్న కొన్ని దౌత్య వర్గాలు బయటకు ఒక లీక్ ఇచ్చాయి. ఏంటంటే ఇరాన్ ఒక 5 షరతులు పెట్టింది, 5 షరతులకి ఒప్పుకుంటే వాళ్ళు కాల్పుల విరమణకు ఒప్పుకుంటాము అని దౌత్య వర్గాలు చెప్తున్నాయి. ట్రంప్ను పంపేయాల్సిందే, అధ్యక్షుడిపై అమెరికన్ ఆగ్రహ జ్వాలలు. ఇరాన్తో యుద్ధం, వలస విధానంపై 50 రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరసన. అగ్రరాజ్యంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నో కింగ్స్ ఉద్యమ కేరటం. యూరోప్లోనూ ట్రంప్పై ప్రజల అసహనం. సో ఇది కూడా అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఆన్లైన్లో మాట వేసి ఉగ్రవాద నెట్వర్క్లో దించి సామాజిక మాధ్యమాల్లోని పోస్టుల ఆధారంగా ఉచ్చులోకి లాగిన విదేశీ హ్యాండ్లర్లు. తమ గాలానికి చిక్కిన యువతతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్. విజయవాడ ఉగ్రమూలాల కేసులో గుర్తించిన పోలీసులు. చూసారా, విదేశాల నుంచి సామాజిక మాధ్యమాల హ్యాండ్లర్ను నిర్వహిస్తూ అందులో పోస్టుల ద్వారా మన దేశంలో ఉన్న ఆ భావజాలం ఉన్న వాళ్ళని ఆకర్షించి వాళ్ళకు కొన్ని టాస్కులు ఇచ్చి, టార్గెట్లు ఇచ్చి, కొంత ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళలో మరింత భావజాలాన్ని నింపి దేశంలో ఎక్కడికక్కడ దాడులకు ప్లాన్ చేశారంటండి. సో దీన్ని మనం గతేడాది విజయనగరంలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వారం రోజుల కిందట విజయవాడలో ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేసి వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంటే దారుణమైన నిజాలు బయటకు వస్తున్నాయి. సో మన రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ, అలాగే దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ లింకులు ఉన్నాయన్నమాట. సో ఇది చాలా పెద్ద ప్రమాదం. పోలీసులు ముందుగానే తేరుకొని గుర్తించారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది మామూలుగా ఉండేది కాదు వాళ్ళ పరిస్థితి. ఇక పొగ చూరుతున్న ఆశ్రమాలు, సకాలంలో గ్యాస్ సిలిండర్ల అందక కట్టెల పొయ్యిపై వంటలు. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. ఇళ్లలో కూడా చాలామంది ఈ కుంపటి అని ఉంటుంది కదా, ఒకప్పుడు కుంపటి ఉండేది తెలుసు కదా, ఆ కుంపట్లు మళ్ళీ కొనుక్కుంటున్నారు. అండ్ గ్యాస్ కిరోసిన్ స్టవ్లు మళ్ళీ కొనుక్కుంటున్నారు చాలామంది. వంట గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పలు ఆశ్రమాలు కట్టెలు పొయ్యి వైపు మళ్ళీ. కొన్ని చోట్ల నిర్వాహకులు 10 రోజులుగా వాటిపైనే వంట చేస్తున్నారు. ఇంకొన్ని కేంద్రాల్లో రోజువారీ మెనూలు మార్పులు చేశారు. అక్కడక్కడ తెలిసిన వారి సిలిండర్లతో నెట్టుకొస్తున్నారు. బుక్ చేసిన 10-15 రోజుల వరకు సిలిండర్లు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. సగటున 40 మంది ఉండే వృద్ధాశ్రమాలు లేదా సంరక్షణ కేంద్రాలకు నెలకు 4 సిలిండర్లు అవసరం అవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా పినవేమిల్లోని ABCD వృద్ధాశ్రమంలో గ్యాస్ సరఫరా లేక వారం రోజుల నుంచి కట్టెల పొయ్యిపైన వంట చేస్తున్నారు. ఇక్కడ 25 మంది వృద్ధులు ఉన్నారు. కడప జిల్లా పొద్దుటూరులోని వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో వృద్ధుల పేరు మీద ఉన్న కనెక్షన్లపై సిలిండర్లను తెప్పించుకుంటున్నారు. ఇక్కడ 36 మంది ఉన్నారు. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి LPG కొరత ఉంది, కానీ రేపు పొద్దున్న ఖరీఫ్ ముంచుకొస్తోంది. ఇంకా నెల 15 రోజుల్లో ఖరీఫ్ మొదలవుద్ది. ఫెర్టిలైజర్లు కూడా అందే పరిస్థితి లేదు, ఫెర్టిలైజర్స్ కూడా కొరత ఉంది. కాబట్టి ఆ నిజాలను ప్రభుత్వాలు దాస్తున్నాయేమో అనుకుంటున్నా. మరి ఏ విధంగా ప్రభుత్వం సిద్ధమైందో. ఇక 7 IAS అధికారులు బదిలీ అండి.
కొంతమంది కలెక్టర్లను కూడా బదిలీ చేశారు. మీడియా స్వేచ్ఛతోనే ప్రజాస్వామ్య మనుగడ, ఐజేయు జాతీయ ప్లీనరీలో కేంద్ర మంత్రి పెమ్మసాని. జర్నలిస్టులు ఏమైనా ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పడానికి ఏం తక్కువ లేదు వీళ్ళందరికీ. ఆ తర్వాత కనీసం జర్నలిస్టులను పట్టించుకోరు, మాట్లాడడానికి కూడా షో చేస్తారు. పాపం ఆ జర్నలిస్టులు కూడా అంతే, ఏదో మీటింగ్ పెట్టామా, పెద్దవాళ్ళందరినీ పిలిచామా, వాళ్ళతో ఫోటోలు దిగామా అనేటట్టే చేస్తారు. ఆప్కోకి స్కోచ్ అవార్డు. రాష్ట్ర చేనేత సహకార సంఘం లిమిటెడ్కి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కింది. చేనేత రంగంలో డిజిటలైజేషన్ ప్రక్రియను సమర్థంగా అమలు చేసేందుకు ఈ అవార్డు వరించింది. ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు లొంగుబాటు, ఆయనతో పాటు మరికొందరు కూడా నేడు అధికారికంగా వివరాలు వెల్లడించనున్న డీజీపీ. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న అలియాస్ సూరన్న ఏపీ పోలీసులు ఇద్దరు లొంగిపోయారంటండి. గణపతి మాత్రం దొరకట్ల, అతిపెద్ద వికెట్టు. సో ఇంకా కీలక నాయకులు, ఆల్మోస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు, కీలక నాయకులు చాలా వరకు లొంగిపోయినట్టే. సో గణపతి లొంగితే ఇంకా ఆల్మోస్ట్ 95% అబోవ్ మావోయిస్టుల ఉద్యమం లేనట్టే ఇంకా, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ లొంగుతున్నారు కాబట్టి. ఇక బీమా సొమ్ము కోసం మహిళ డ్రామా, దొంగలు బంగారం దోచుకున్నట్టు నాటకం. ఇంట్లోకి చొరబడిన దొంగలు ఒంటరి మహిళ కాళ్ళు చేతులు కట్టేశారు. 27 లక్షల విలువైన బంగారం దోచేశారు. ఇది తెలియగానే అంతా అయ్యో పాపం అనుకున్నారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. చివరికి ఇదంతా ఆమె ఆడిన నాటకం అని తేలింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్రైమ్ డిఎస్పీ సుభాష్, సిఐ ఎస్విఎస్ మూర్తి, ఎస్ఐ అంకారావు ఆదివారం ఈ కేసు వివరాలు వెల్లడించారంట. ఇంట్లో సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలిస్తే ఆమె వస్తువును చెల్లాచెదురుగా పడేయడం, ఆమె తన వస్తువులు చెల్లాచెదురుగా పడేసి సీసీ కెమెరాల తీగలను తొలగించడం అంటూ రికార్డ్ అయ్యాయంట. సో తీరా ఆరా తీస్తే ఆమె ఆ తప్పు చేసినట్టు అర్థమైంది. సో ఏ దొంగలు బంగారం దోచుకెళ్ళాలి. ఇక 12 రోజులు 360కి పైగా ప్రశ్నలు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య విచారణ పూర్తి. సో లక్ష్మీదుర్గ గారి విచారణ పూర్తయింది, కానీ నో యూస్, పెద్దగా నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అని 360 ప్రశ్నల్లో దాదాపుగా 350కి పైగా ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానం అదే, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే సమాధానంతో ఆమె నెట్టుకొచ్చారంట. ఇదండి, ఆన్లైన్లో మాట వేసి ఉగ్రవాద నెట్వర్క్లు దించి తిరిగి ట్రస్టులకు 2 కోట్ల విరాళాలు. యువతిని ముక్కలుగా నరికి విశాఖలో నేవీ ఉద్యోగి దారుణం అంట. ఎంత దారుణం అండి! స్నేహితురాల్ని ఇంటికి పిలిచి అతి కిరాతకంగా నేవీ ఉద్యోగి వ్యవహరించి చూడండి నరికేశారట ముక్కలుగా. విశాఖలోని ఎల్బీ నగర్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడు రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. విశాఖలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతడి భార్య నెల రోజుల క్రిందట విజయనగరంలోని పుట్టింటికి వెళ్ళారు. విశాఖకే చెందిన మౌనికతో రవీంద్ర గతంలోనే పరిచయం ఉంది. అతడు ఆదివారం రాత్రి ఆమెను తన ఫ్లాట్కు పిలిచి అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. శరీర భాగాలను ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని వెంట పట్టుకొని ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో 2 మూటల్లో ఉన్న భాగాలను గుర్తించారు. సో ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? ఆ యువతి డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు. అరే, డబ్బుల కోసం వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కదా. విద్వేషపూరిత వీడియోలు చూస్తూ, విద్వేషపూరిత ప్రసంగాలకు ఆకర్షితులై లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఇట్లా వీళ్ళందరూ కూడా ఉగ్రవాదాలకు లొంగిపోయి వాళ్ళ భావజాలంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఉదాహరణలు కూడా ఇచ్చారు ఇక్కడ, ఉగ్రవాదుల భావజాలంలోకి ఎవరెవరు వెళ్ళారని. ఇక నిద్రమత్తుల అధికారులు, లాభాల మత్తులో ఆపరేటర్లు. ఎస్, నిద్రమత్తులో కాదు, మామూలు మత్తులో అధికారులు, లాభాల మత్తులో ఆపరేటర్లు, అంతే. అలా రాయాలి. నిద్రమత్తు కాదు, అధికారులతో నిద్రమత్తు కాదు, అవినీతి, లంచాలు. కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత కోట్లు చేతులు మారాయి. ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు అందరూ వెళ్ళిచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇంకెక్కడైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఇది అవుతుంది. రెండు స్థానాల్లో విజయ్ పోటీ. పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీవీకే అధినేత తన కారు మాజీ డ్రైవర్ కుమారుడికి
విరుగంబాక్కం టికెట్. సో తన కారు డ్రైవర్గా పనిచేసి మానేసిన వ్యక్తి కుమారుడికి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు విజయ్. తుఫానుకు వెరవదు, నేలకు వరగదు, రైతుల ప్రయోజనకారి MTU 1318 రకం వంగడం, స్వర్ణ వరకు ప్రత్యామ్నాయంగా సాగడం. అమరావతి బిల్లుపై అమిత్ షాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు. బంగారు బుల్లోడు ఒంటి నిండా రోల్డ్ గోల్డ్. ఈ స్టోరీ భలే విచిత్రంగా ఉందండి. హైదరాబాద్ పాత బస్తీ నివాసి సూర్యాభాయ్ అలియాస్ పరబ్ సురేష్ కుమార్ ఒంటి మీద 3 కిలోల బంగారు ఆభరణాలతో తిరుగుతుంటాడు. లోకల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు, పంచాయతీలు అవి చేస్తూ కమిషన్లతో బతుకుతుంటాడు. అతని మీద ఒంటి మీద ఉన్నది ఒరిజినల్ బంగారం కాదంట. అతను ఒక 20,000 అద్దె చెల్లిస్తూ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో దుర్భరమైన జీవితం గడుపుతుంటాడు. అతను బయటికి చేసేదంతా షో. అతను ఒంటి మీద ఉన్నదంతా కూడా ఒరిజినల్ బంగారం కాదు, అదంతా బంగారం పోత. లోపల ఉన్నది రోల్డ్ గోల్డ్, పైన బంగారం పోత వేసాడు. సో అని పోలీసులు, IT అధికారులు ధృవీకరించారు. అతని మీద కంప్లైంట్ వచ్చింది, దాన్ని విచారించారు. ఇతను ఒంటి మీద 3 కేజీల బంగారం ఉంది కదా, అసలు ఇతని ఆదాయం ఎంత వస్తుంది, ఎంత ట్యాక్స్ కడుతున్నాడు, ఇతని ఆదాయ మార్గాలు ఏంటి అనేది IT అధికారులు మొత్తం ఆరా తీస్తే తీరా బయటకు వచ్చింది అది. యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బయటకు అంతా షో చేస్తాడు. పాపులారిటీ కోసమే గోల్డ్ మ్యాన్ అవతారం ఎత్తి ఎటువంటి స్థిరాస్తులు లేవని గుర్తించారు. నెలకు 20,000 చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉంటూ భూదందాల్లో వచ్చే కమిషన్తో కార్లు కొనుగోలు చేసినట్టు తెలుసుకున్నారు. ఇది IT అధికారులు కనిపెట్టారు. సో బయటికి కనిపించే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అనమాట. ఇక కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణ గడువు పెంపు, నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు. అమరావతిలో 300 కోట్లతో క్రౌన్ ప్లాజా హోటల్. అమరావతిలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి ముందడుగు పడింది. రాజధాని గ్రామం శాఖమూరు వద్ద ఇండ్రాయల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియం ఆధ్వర్యంలో క్రౌన్ ప్లాజా 5 స్టార్ హోటల్ను నిర్మించనున్నారంట. సో ఎడిటోరియల్ పేజీలో ఏమేశారంటే, జాతీయ ప్రయోజనాల రక్షణకు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చమురు సహజవాయువు సంక్షోభాన్ని సృష్టించి ఆర్థిక వ్యవస్థను పెనుమంటల్లోకి నెట్టింది. హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలకు, విమానయానానికి ఆటంకాలు ఏర్పడడంతో ఇండియా నుంచి గల్ఫ్కు బియ్యం, అరటిపండ్లు, గుడ్లు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ఎగుమతులు నిలిచిపోయాయి. నిరుడు భారత్ నుంచి 1,00,000 కోట్ల విలువైన వ్యవసాయ ఆహార ఉత్పత్తులు ఆ దేశాలకు తరలి వెళ్ళాయి. ప్రస్తుతం సముద్ర మార్గంలో ఇరాన్ దాడుల భయంతో సంబంధిత కంపెనీలు నౌకలకు బీమా ప్రీమియాలను పెంచేశాయి. సో దాంతో ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి జాతీయ ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం పూనుకుంది. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అనేది ఒక ఎడిటోరియల్ రాశారు. ఇక చితికిపోతున్న రైతుల ఆశలు అని టమాటా రైతులకు కొన్నాళ్ళుగా షాకులు తప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో టమాటాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తాము, నెలకొప్తాము మదనపల్లిలో అని లోకేష్ గారు యువకులం హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరుస్తుంటే బాగుంటుంది. ఎందుకంటే టమాటా రైతులకు ధర ఉండట్లేదు, ఇబ్బందులు వస్తున్నాయి. ఇక కార్యకర్త అధినేత తెలంగాణలో శాసనసభలో నిన్న ఒక మంచి బిల్లు ఆమోదించారండి. తల్లిదండ్రులను చూసుకొని ఉద్యోగుల వేతనంలో 15% లేదా 10,000 కోత. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే ఆ బాధ్యతను విస్మరిస్తే వాళ్ళ జీతం నుంచి 15% కట్ చేస్తారు, లేదా 10,000 కట్ చేస్తామని ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించిందండి. తల్లిదండ్రులు తమ శక్తిని అంతా ధారపోసి పిల్లలను ప్రయోజకులను చేస్తే వారినే చివరికి విస్మరిస్తున్నారు. ఈ చట్టం తెస్తున్నందుకు ఆనందంగా ఉన్నా ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధగానూ ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో ది తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 2026 తెస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి ఈ బిల్లుని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించారనమాట. తెలంగాణ శాసనసభ చర్చలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. అధికార విపక్షాల మధ్య ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అక్కడ అవినీతి మీద, భూదందా మీద, కన్స్ట్రక్షన్ కంపెనీల మీద, మైనింగ్ మీద, అన్నిటి మీద జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇదేం కర్మం, గత 5 ఏళ్ళు అంతే, ఇప్పుడు అంతే. బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి, పరిపాలనకు అదే నష్టం. మన రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి. ఏకపక్ష తీర్పులు ఇవ్వకూడదు. ప్రతిపక్షానికి బలంగా ఇవ్వాలి, అధికార పక్షానికి కూడా భరోసా ఇవ్వాలి. సో 2.5 లక్షల గృహప్రవేశాలు నేడు చావైన బతుకైన నీతోనే కలిసే చనిపోదాం. వైద్యుడి కుటుంబం, ఇతని పేరు గోపి. సో భార్య శంకర్ కుమారి. పాపకి మానసిక శారీరక ఎదుగుదల లేదని కొన్నాళ్ళుగా ఈ కుటుంబం ఇబ్బందులు పడుతోంది, మానసికంగా ఆవేదన చెందుతున్నారు. అతను వైద్యుడు, సంపాదనకు ఆదాయానికి ఢోకా లేదు. కానీ కుమార్తె పరిస్థితి ఇలా ఉండడంతో వాళ్ళు
మత్తు ఇంజెక్షన్ తీసుకొని భార్య అండ్ బిడ్డ చనిపోయారు. అతను కూడా అపస్మారక స్థితిలో ఉన్నారంట. సో ఇవన్నీ ఈనాడు అంశాలు ప్రస్తుతానికి అయిపోయాయి. సాక్షిలో చూస్తే సాక్షిలో ఇది అయిపోయింది కదా. ఇదేంది సామి, సర్కారే రియల్ దందా, 1200 కోట్ల పెట్టుబడికి 1400 కోట్ల లబ్ధి. తిరుపతి 1 ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వ భూ పంజారం. తిరుపతి సమీపంలో ఏకంగా 22 ఎకరాల కేటాయింపు, 1226.32 కోట్ల ప్రతిపాదిత ప్రాజెక్టుకు 1000 కోట్ల విలువైన భూములు, మరో 300-400 కోట్ల మేర వివిధ రకాల ప్రోత్సాహకాలు. ఆతిథ్య రంగంలో కనీసం అనుభవం లేని సంస్థలకు పర్యాటక ప్రాజెక్టు. వేలం వేయకుండా SRO రేటుకే కారు చౌకగా భూమి. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు. సో సర్కారీ రియల్ దందా అని, పెట్టుబడి తక్కువ, వాళ్ళకి ఇస్తున్న రాయితీలు లబ్ధి ఎక్కువ ఉంది అనే కోణంలో సాక్షిలో రాశారు. అయితే దీనిలో వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి నాకు కొంచెం రీసెర్చ్ చేయడానికి టైం పడుతుంది. సో అందుకే నేను ఇది నిజమా కాదా, సాక్షిలో రాసింది అబద్ధమైతే ఒక వీడియో చేస్తాను, నిజం అనుకోండి ఇంకా మేబీ చూడాలి, ఇదంతా చెక్ చేయాలి. అసలు ఈ కంపెనీ ఎవరిది, దీనికి సంబంధించిన జీవో ఎప్పుడు రిలీజ్ అయింది, దానిలో ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనేది తెలుసుకొని ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే సాక్షిలో వచ్చినవంతా మనం నమ్మలేము. అలా చేస్తే మాత్రం నిజంగా ప్రభుత్వానికి తప్పే. ఇక దాచేస్తే దాగని నిజం, మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే. ఆ ఘనత జగన్ గారికి ఇవ్వచ్చు. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 పోర్టుల ఘనతలు వైసీపీకి కొంత భాగం ఇవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కొంత భాగం ఇవ్వచ్చు. అది ఎవరు కాదన్నారు. అంతే తప్ప గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చా, ఆర్సిలార్మత్తలు నేనే తెచ్చా, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా నేనే తెచ్చా, స్వాతంత్రం నేనే తెచ్చా, రేపు పొద్దున్న అమరావతి పూర్తయితే అమరావతిని నేనే కట్టా అని చెప్పుకోవడమే ఏది జబ్బు అంటారనమాట, అదో రోగం అంటారు. సో దీనికైతే ఓకే. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు విషయంలో గతంలో ఉన్న అనేక వివాదాలను పరిష్కరించి భూ వివాదాలు లేకుండా చేసి పోర్టులను ఒక గాడిన పెట్టి నిర్మాణాలను ప్రారంభించిన ఘనత వైసీపీకే దక్కుతుంది. ఇక 2 చోట్ల నుంచి విజయ్ పోటీ, పెరంబూరు, తిరుచిరాపల్లి తూర్పు నుంచి బరిలోకి. దిగజారిన వేరుశనగ ధర క్వింటాకు కనీస మద్దతు ధర 7,263, రైతుకు దక్కుతున్న ధర 4,000 రూపాయలు. రైతులకు మద్దతు ధర మళ్ళీ ఈ సంవత్సరం కూడా, ఈ సీజన్లో కూడా అదే పరిస్థితి. టమాటాకు ధర లేదు, మరోవైపు వేరుశనగ కూడా. ఇక కుయ్యో ముర్రో ఆపద్బాంధవుగా గుర్తింపు పొందిన 108 వాహనాల నిర్వహణ చంద్రబాబు ప్రభుత్వం గాలి కుదిలేసింది అని చెప్పి ఇది. తర్వాత పునర్విభజనతో 50% సీట్లు పెరుగుతాయి. కేజీ బేసిన్ గ్యాస్ సగం రాష్ట్రానికి కేటాయించాలి. ఇక మళ్ళీ రేషనలైజేషన్. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్కు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మే నెలలో చేపట్టే బదిలీల కోసం కసరత్తు ప్రారంభించిందట. ఇక బాలుడి దారుణ. కృష్ణా జిల్లా నందివాడ మండలం పెదలింగాలపల్లిలో ఇంట్లో నిద్రిస్తున్న నానమ్మ మనవడిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. 10 ఏళ్ల బాలుని మరణించారు. నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ఏప్రిల్ 1 వరకు 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగబోతున్నాయి. ఇక 4 జిల్లాల కొత్త కలెక్టర్ల బదిలీ జరిగింది. ఇక అమెరికాను తాకే క్షిపణి. 5,000 కిలోమీటర్ల దూరంలోని అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం తాకే క్షిపణిని ఇంజిన్ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఉత్తర కొరియా దగ్గర ఇటువంటివన్నీ ఉంటాయండి. ఉత్తర కొరియాతో ఎవడో అందుకే యుద్ధం చేయడు, వాళ్ళ జోలికి ఎవడో వెళ్ళడు. ఇక లూటీదారులు. సిపిఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ కేరళను లూటీ చేశాయని ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీకి కేరళలో సీన్ లేదమ్మా. ఉచిత ల్యాప్టాప్లు. తమిళనాడులోని 35 లక్షల మందికి కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని అధికార డిఎంకే. తమిళనాడులో ఇచ్చే హామీలు దేశంలో ఇంకెక్కడా ఇవ్వలేరు. అఫ్కోర్స్ మనం కూడా ఆ స్థాయికి వెళ్తున్నాంలే. తమిళనాడులో ఆ ఫ్రీబీస్ విపరీతంగా ఉంటాయి. చూడండి, 35 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తామని ప్రభుత్వం డిఎంకే హామీ ఇచ్చింది, ఎన్నికల హామీ ఇచ్చింది. బరిలోకి జంజీ. అస్సాంలో ప్రధాన పార్టీలు నవతరానికి విద్యావంతులకు మునిపెన్నడూ లేని విధంగా టికెట్లు కేటాయించారు. ఇక నిన్న ఐపీఎల్లో పరుగుల వరద పారుతూనే ఉంది. నిన్న 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. 19.1 ఓవర్లో 224 రన్స్ చేసింది ముంబై. అందులో ఓపెనర్లే మ్యాక్సిమం సగం కంటే ఎక్కువ 70% మ్యాచ్ ఓపెనర్లు ఇద్దరు పూర్తి చేశారు. రోహిత్ అండ్ ర్యాన్ రకిల్టన్ 11 ఓవర్లో 148 కొట్టారు వాళ్ళు. సో ఇది సాక్షిల అంశాలు.
దిగజారిన వేరుశనగ ధర, ఆరోగ్య బీమా కమిషన్ల స్కామ్, హౌసింగ్ కార్పొరేషన్ టెండర్లో అక్రమానికి తెరలేపిన సర్కారు, అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీలను అడ్డదారిలో ఎంపానల్ చేస్తున్న ప్రజాప్రతినిధి కీలక అధికారంట. సరే, ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వస్తే, ఆంధ్రజ్యోతిలో పేదల సొంత ఇంటికల సాకారం ఈరోజు 2.5 లక్షల మందికి ఇళ్ళ పంపిణీ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 టిడ్కో ఇళ్లతో పాటు మరో 1,50,000 ఇళ్ల పంపిణీకి కూటమి శ్రీకారం. పనిచేసే వాళ్ళకి పదవులు, ఇరాన్. ఇక నారీ భేరీ, అటు నియోజకవర్గాల పునర్విభజన, ఇటు 33% మహిళా రిజర్వేషన్. ఏపీ నుంచి చట్టసభల్లో భారీగా పెరగనున్న అతివల ప్రాతినిధ్యం. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల్లో వారు 12%. పునర్విభజన కోటాతో 87 అసెంబ్లీ స్థానాలు వారికే, 13 లోక్సభ సీట్లు కూడా. వారసరాళ్లపై దృష్టి పెట్టిన నేతలు ఇళ్లలో ఏకంగా రాజకీయ శిక్షణకు శ్రీకారం. ఇళ్లలో రాజకీయ శిక్షణ ఇస్తున్నారంట. ఇక కోనసీమలో కుమ్మేస్తున్నారు. అడ్డగోలుగా ఇసుక మట్టి దోపిడీ. వైసీపీ మాజీ ఎంపీ కనుసన్నల్లో దందా. వైసీపీ మాజీ ఎంపీ కనుసన్నల్లో దందా జరుగుతుందా? గోదావరి నదీ గర్భంలో రహదారులు దర్జాగా అక్రమ రీచ్ల నిర్వహణ, కీలక ఉన్నతాధికారి అండదండలు, మరో 2 ప్రజాప్రతినిధులకు వాటాలు. ఇసుక సరఫరాలో ప్రజా సంతృప్తి స్థాయి తక్కువగా ఉండడానికి కారణం ఇదే. ప్రభుత్వానికి నివేదిక, స్థానికుల నుంచి ఫిర్యాదులు. ఏమండి, వైసీపీ మాజీ ఎంపీ కొనసాగంలో కాదు, అక్కడ ఉన్న కీలక ప్రజాప్రతినిధి ఆయనే కీలకం. వారి తండ్రి ఆయన రాష్ట్ర స్థాయిలో కీలక ప్రజాప్రతినిధి, రాష్ట్ర స్థాయి పదవిలో బిజీగా ఉన్నారు. వారి తండ్రి మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు ఇసుకకు సంబంధించి. సో ఆయనకు మంత్రి పదవి నుంచి పక్కన పెడితే మేబీ ఇది కొంత తగ్గితే తగ్గుద్దేమో. సో ప్రభుత్వం ఇటువంటి వ్యవహారాల్లో అలర్ట్గా ఉండాలి. కొంతమందికి అప్పనంగా పదవులు వచ్చేసరికి ఏం మంచి చెడు తెలియట్లేదు. సరే, అది పక్కన పెడదాం. ఇక 5 షరతులతో సంధికి ఇరాన్. ఇందాక చెప్పుకున్నాము. ఇజ్రాయెల్లో విధ్వంసం, భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడిన ఇరాన్, హెజ్బల్లా, అమెరికా. ఈ క్రిమినల్స్ని గుర్తుంచుకోండి. మినాబ్ స్కూల్పై క్షిపణి దాడికి వీరే కారకులు. అమెరికా నేవీ అధికారుల ఫోటోలు విడుదల. ఈ యుద్ధం మాకొద్దు, ట్రంప్పై అమెరికా ప్రజల ఆగ్రహ జ్వాలలు. యుద్ధం నష్టం 28,455 కోట్లు. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, రక్షణ వ్యవస్థల ధ్వంసం. 3 వారాల్లోనే భారీగా ఆర్థిక, సైన్యం నష్టం. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ. సవాళ్ల సమయం, ప్రజలంతా ఐక్యంగా ఉండాలి. సంక్షోభంపై రాజకీయాలు చేయొద్దు. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ. రష్యా ఉస్తులుగా ఓడరేవుపై ఉక్రెయిన్ దాడి. భారత్కు ఇంధనం సరఫరాపై ప్రభావం. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలండి. 3వ పేజీకి వెళ్దామా. ఉద్యోగులకు ప్రతి నెల 4,000. నిరుద్యోగులకు ప్రతి నెల 4,000. విద్యార్థులకు 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ సకాలంలో భర్తీకి జాబ్ క్యాలెండర్. సో నిరుద్యోగులకు అంటే నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పి విజయ్ హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు 20 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తామన్నారంట. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ సకాలం జాబ్ క్యాలెండర్ అంట. యువతకు టీవీకే పార్టీ 10 వరాలు. తమిళనాడులోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయ్. బాగానే ఉన్నాయి వరాలు. నక్సలిజం నిర్మూలనపై నేడు లోక్సభలో కీలక చర్చ. అత్తమామలను పోషించడం కోడలి చట్టబద్ధ బాధ్యత కాదు, నైతిక బాధ్యత, చట్టబద్ధ బాధ్యత కాదు అని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. మహిళలకు ప్రతి నెల 2,000 నగదు. తమిళనాడులో డిఎంకే మేనిఫెస్టో విడుదల. సో ఇది ఆంధ్రజ్యోతి అంశాలు. ఆంధ్రప్రభలో ఒకసారి చూస్తే, నేడు రాష్ట్రంలో సొంత ఇంటికల్లా 2.5 లక్షల గృహప్రవేశాలు. ఇక పనిచేసే వాళ్ళకి పదవులు. భూతల దాడులకు సిద్ధమవుతుంది. తర్వాత ఇదిగోండి, ఈ తమిళనాడుకి సంబంధించి హామీలు అవన్నీ ఇచ్చారు. ఇదంతా ఇదే. సో ఆల్మోస్ట్ ఆంధ్రప్రభ అయిపోయింది, ఆంధ్రజ్యోతి అయిపోయింది, సాక్షి అయిపోయింది, ఈనాడు కూడా అయిపోయినట్టే. నేషనల్ అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. సో ఇది 4 పత్రికల్లో వార్తాంశాలు, అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ పంపించి మన ఛానల్ గురించి చెప్పండి. ఖచ్చితంగా 7:30కి అయితే వచ్చేస్తుంది. ఒకవేళ నేను ఎక్కడికైనా బయటకు వెళితే, ఏదైనా కార్యక్రమాల కోసమో, సర్వేల కోసమో, గ్రౌండ్ రిపోర్ట్ కోసమో బయటకు వెళ్తే అప్పుడు వీడియో కాస్త లేట్ అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్.